ఇటువంటి ఎగ్జామ్ లేకుండా కేవలం 10th పాస్ అయిన వాళ్ళకి డైరెక్ట్ గా జాబ్ ఇస్తే ఎలా ఉంటుంది? సో ఎగ్జాక్ట్లీ మీకోసమే ఈ వీడియో అన్నట్టు. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ మనకి ఇండియన్ పోస్టల్ లో మనకి జీడీఎస్ అంటే గ్రామీణ డక్ సర్వీసెస్ లాగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కేవలం 10th పాస్ అయిన వాళ్ళకి మెరిట్ ఆధారంగా ఈ యొక్క పోస్టులు అయితే ఇస్తారు అన్నట్టు. మనకి 21,413 పోస్టులు అయితే మనకి రావడం జరిగింది. అందులో ఏపీ వాళ్ళకి వచ్చేసి 1,215, తెలంగాణ వాళ్ళకి 519 పోస్టులు అయితే రావడం జరిగింది. దీని యొక్క అప్లికేషన్ కనుక ఫిబ్రవరి నుండి మనకి మార్చ్ 3 వరకు మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మార్చి 6 నుంచి 8 డేట్ వరకు మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి మాత్రమే మనకి 100 రూపీస్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. దీని యొక్క ఏజ్ వచ్చేసి మినిమం మనకి 18 ఇయర్స్ అయితే ఉండాలి. మాక్సిమం మనం 40 ఇయర్స్ వరకు కూడా ట్రై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వారికి 3 ఇయర్స్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏదైతే మార్చ్ 3, 2025 వరకు మనం స్టార్టింగ్ ఏజ్ అయినా లాస్ట్ ఏజ్ అయినా క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అండి. దీనికి అప్లికేషన్ చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ కి మీ యొక్క 10th మెమో తీసుకెళ్ళండి, పాస్పోర్ట్ తీసుకెళ్ళండి అండ్ అదేవిధంగా ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. ఇవి తీసుకెళ్తే మీకు అక్కడ ఏదైనా సిస్టమ్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ కనుక మీకుంటే అది కూడా పెట్టేసేయండి. మీకు తొందరగా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది ఇటువంటి పెడితే. సో అది పెట్టేసిన తర్వాత మీకైతే మాక్సిమం మీ యొక్క మెరిట్ ని బట్టేసి వీళ్ళైతే రిజల్ట్ అయితే రిలీజ్ చేసి ఉంటారు. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు ఇక్కడ. కాబట్టి అప్లికేషన్ తీసుకొని